బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కాలుష్యం పైన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుద్ధమైన గాలి కోసం ఏం ఆదేశించాలో తెలియడం లేదన్నారు. గాలి నాణ్యత తగ్గిన వేళ తాను బయటకు వెళ్లడం, వాకింగ్ కూడా చేయడం మానేసినట్లు చెప్పారు. అంతేకాదు సమస్యను పరిష్కరించేందుకు కోర్టులు అద్భుతాలు చేయలేవని పేర్కొన్నారు. ఢిల్లీ కాలుష్య సమస్యకు కారణం ఏంటనేది అందరికీ తెలుసు అన్నారు. వాటికి పరిష్కారాన్ని గుర్తించాలని సూచనలు చేశారు. జనం కూడా బయటకు రావాలంటే హడలిపోతున్నట్లు చెప్పారు. కేసు ప్రతి ఏడాది దీవాళీ సమయంలో తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. ఢిల్లీ కాలుష్యంపై విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఢిల్లీ కాలుష్యం పైన జస్టిస్ సూర్యకాంత్ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛమైన గాలి కోసం, శుద్ధమైన గాలి కోసం ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ చేశారు ఆయన. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు ఢిల్లీ నుంచి. శివ, సిజేఐ ఎందుకు అటువంటి కామెంట్స్ చేశారు ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి? రైట్ రాజేష్, ఢిల్లీలో రోజు రోజుకు గంటకు కూడా కాలుష్యంలో మార్పులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే విషపూరితమైన గాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ప్రజలందరూ కూడా పీల్చుకుంటున్నారు. దీని ద్వారా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు కానీ, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత, కొంతమంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు ఈ గాలి పీల్చడం ద్వారా. దీనిపై సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న వ్యాఖ్యలు చేశారు, ఈ రోజు కూడా విచారణ సందర్భంగా కూడా అంటే అసలు బయటకు రావాలంటేనే జనం హడిలిపోతున్నారు అనేది కూడా జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. తాను కూడా వాకింగ్ కి వెళ్లాలంటే భయపడుతున్నాను. 2 వారాల తర్వాత వాకింగ్ కి వెళ్ళాను. బుధవారం రోజు ఉదయం వాకింగ్ వెళ్ళిన సందర్భంలో ఆ సమయంలో నడుస్తున్న సమయంలో కూడా నేను శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అసలు సుప్రీంకోర్టుకు సంబంధించి 60 ఏళ్లు పైబడిన వారు ఎవరు కూడా సుప్రీంకోర్టుకు రావద్దు, అందరూ వర్చువల్ గా హాజరవ్వచ్చు కదా, దీనికి సంబంధించి బార్ అసోసియేషన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని నిన్న ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. మరోవైపు ఇక ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్ ను వచ్చే సోమవారానికి జస్టిస్ సూర్యకాంత్ వాయిదా వేశారు. త్వరగా పిటిషన్ విచారించాలంటూ కూడా కోర్టు నియమించిన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇక వాయు కాలుష్య సమస్య ఖచ్చితంగా ఢిల్లీ ఎన్సీఆర్లను ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యగా వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అయితే వాయు కాలుష్యం పరిష్కరించడానికి డొమైన్ నిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రమే పరిష్కారాలను కనుగొనగలరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే నెక్స్ట్ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అయినప్పటికీ కూడా ఈ వాయు కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3 ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, వీటిలో భాగంగా అనేక చర్యలు చేపడుతూ ఉన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలను నిషేధం విధించడం, ఇతర రాష్ట్రాల నుంచి కమర్షియల్ ట్యాక్స్ వాహనాలను ఇటు ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించడం, భవన నిర్మాణాలను కానీ, కూల్చివేతలకు సంబంధించి కూడా అనేక ఆంక్షలు విధించారు. మరోవైపు ఇప్పుడు కొంత కాలుష్యం తగ్గిన నేపథ్యంలో నిన్న కొంత సడలింపు నుంచి గ్రాప్ 3ని ఎత్తేసారు. అంటే గ్రాప్ 2 అనేది ఇంప్లిమెంట్ అవుతోంది. ఇటు బహిరంగంగా స్కూల్లో కూడా స్పోర్ట్స్ ఎవరిని కూడా ఆడించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎక్కడికక్కడ వాటర్ స్ప్రింక్లర్ చేత తాత్కాలికంగా పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు వాటర్ స్ప్రింక్లర్ చేత రోడ్లపైన స్ప్రే చేపిస్తున్నప్పటికీ కూడా స్వచ్ఛమైన గాలి అనేది లభించడం లేదు ఢిల్లీ ప్రజలకు. అంటే స్వచ్ఛమైన గాలి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన గాలి క్వాలిటీ అనేది 0 నుంచి 50 వరకు పాయింట్లు ఉంటే కనుక మంచి స్వచ్ఛమైన గాలిగా పరిగణించబడుతుంది. ఇక 50 నుంచి 100 వరకు ఒక మోస్తరుగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రధానంగా నిపుణులు కూడా భావిస్తుంది. కానీ ఇక్కడ 100 నుంచి 150 నుంచి 200, 400 పైగా కూడా ప్రజెంట్ గాలి కాలుష్యం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అనేది కూడా అందరూ భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీని శాశ్వత పరిష్కారం అనేది లభించదు అనేది కూడా మనకు దశాబ్దాల కాలంగా చూస్తున్న దాన్ని బట్టి ప్రభుత్వాలు మారినా వారి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ వింటర్ సీజన్ ఇంకా పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం, అత్యంత చిన్నగా ఉండే ప్రాంతం ఇది. కానీ ఉండవలసిన జనం కన్నా ఎక్కువ జనం ఉండడం, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి, ఒకవైపు ఉత్తరప్రదేశ్, హర్యానా, అటు ఒకవైపు ఉత్తరప్రదేశ్ నోయిడా బోర్డర్ ఉంటుంది, మరోవైపు హర్యానా గురుగాం బోర్డర్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిసి ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి 2 రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీలోకి వాహనాల రాకపోకలను ఎక్కువగా ఉండటం, ఢిల్లీలో ఉండవలసిన జనం కన్నా విస్తరణ తక్కువ, జనాభా ఎక్కువ. దాని ద్వారా కూడా ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. దానివల్లనే ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతోంది. దానికి తోడు కొంత తాత్కాలికంగా మాత్రమే దీనికి పరిష్కారం చూపించగలరు తప్ప శాశ్వత పరిష్కారం అనేది ఢిల్లీలో ప్రభుత్వాలు బాధ్యపట్టు కూడా గత దశాబ్దాల కాలంగా ఇక్కడ పరిష్కారం అనేది లభించడం లేదు. దానికి తోడు ఇటు పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను రైతులు తగలబెట్టడం ద్వారా కూడా ఆ పొగ పొల్యూషన్ వస్తుంది అనేది కూడా
నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ పొల్యూషన్ తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక చర్యలు చేపడుతుంది. ఇటు జస్టిస్ సూర్యకాంత్ కూడా దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, అటు వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, మార్నింగ్ వాకింగ్ వెళ్ళడమే మానేయాలని ప్రధానంగా జస్టిస్ సూర్యకాంత్ కూడా తన వ్యాఖ్యను బట్టి తెలియజేశారు. అంటే మార్నింగ్ వాక్ చేసే టైంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి నాకు కూడా అనేది కూడా ఆయన తన ఎక్స్పీరియన్స్ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరు కూడా కోర్టుకు డైరెక్ట్ గా కాకుండా వర్చువల్ గా హాజరు కావచ్చు అనేది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. ఇక పొల్యూషన్ పై దాఖలు పిటిషన్ పై నెక్స్ట్ విచారణ సోమవారానికి వాయిదా వేశారు. రైట్, థ్యాంక్ యూ శివ.